అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే జస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. 10:30 అయితే అవుతుంది. పైత చిన్న కొండ పాయ తాతుంటూ పెద్ద కొండ కూర్చున్నాడు. సో వర్క్ అయితే ఇది ఇంకా స్టార్ట్ ఏమైతే ఏం చేయలేదు. సండే కదా కొంచెం అన్ఈజీగా ఉంది. సో పాలైతే వెయిట్ చేసేస్తున్నా. మా పెద్దోడు వాళ్ళ నాన్నతో చికెన్కి వెళ్ళాడు. సో అప్పుడు రాగానే తన కోసం వడ తెచ్చుకున్నాడు. యాక్చువల్గా వాడు వడ తిన్నాడు, అస్సలు తిన్నాడు. బట్ ఎందుకో నిన్న తీసుకొచ్చిన వాళ్ళ నాన్న కొంచెం తిన్నాడు, ఇవాళ మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇవాళ డాడీ ఇంటిగా ఉంటుందో సంబరం అండి. ఎందుకంటే వాళ్ళ నాన్న మొత్తానికి ఇంటిగా ఉండట్లేదు కదా. మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 10-10:30 అలా అవుతుంది. చాలా మిస్ అవుతున్నారు. అందుకే వాళ్ళు సండే హాఫ్ డే ఉంటాడు అనేసి ఓ సంబరం కొద్దీ మా డాడీ ఇంటిగా ఉంటాడు అనేసి మాట్లాడుతున్నారు అన్నట్టు. శ్రీయా అని శ్రీ వీడియోస్ కావాలి, వీడియోకేమో గేమ్ వీడియోస్ కావాలి. ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. సో వీడియో చూసే ముందు మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సపోర్ట్ చేస్తాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో రన్ అవుతూ ఉంటుంది, అక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడనైతే ఇక మా అశ్వయానికి అయితే ఛాయ్ పోసానండి. ఛాయ్ పోసి అయితే బ్రెడ్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మా వాళ్ళకి తెలిసిందే కదా, నేను ఛాయ్ పోసానంటే అందులో బ్రెడ్ లేకపోతే నా పీక పిసికెత్తాడని. అందుకనేసి అయితే వాళ్ళ నాన్నకైతే మార్నింగే చెప్పాను అన్నమాట, బ్రెడ్ అయిపోయిందే, బ్రెడ్ తీసుకొని రావే అనేసి. సో అందుకేసి వాళ్ళ నాన్న అయితే వాని కోసం బ్రెడ్ తీసుకొచ్చాడు. ఇంట్లోకి ఏది తీసుకొచ్చినా తీసుకురాకపోయినా బ్రెడ్ అయితే కంపల్సరీ ఫోన్ చేసి మరీ చెప్పుకుంటాడు, నాన్న నాకు బ్రెడ్ అయిపోయింది తీసుకురా, నువ్వు వచ్చేదాకా ఛాయ్ తాగను అనేది చెప్తాడండి. మాకు భలే నవ్వొస్తుంది. ఇక మనకైతే ఛాయ్ తాగిచ్చేసైతే నేనైతే ఇక పనిలోకి దిగేసాను. ఇక మనం ఒక్కసారి పనులు స్టార్ట్ చేస్తే అవి ఎన్నిసార్లు ఆగుతాయి అంటే అవి నాకే తెలుసు. ఎందుకంటే అసలు కరెంటు సీరియస్లీ నియర్లీ మొత్తానికే ఉండట్లేదండి. అసలు ఎన్నిసార్లు పోతుందంటే 24 అవర్స్లో 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. అసలు మస్తు తలనొప్పి అయిపోతుంది నాకైతే ఇక్కడ. అసలు ఈ ఊర్లోనే ఇంత ఉందా, అన్ని సిటీలలో ఇంతే ఉందో మాకైతే అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా కరెంటు పోయింది. ఆ బయట నుంచి వెళ్ళి మావాడు హాల్లో నుంచి వెళ్ళి మొత్తుకుంటాను, అమ్మ పోయింది కరెంటు ఏం చేయాలి అనేసి. నువ్వేం చేసేది ఉన్నది డాడీ, నేనేం చేసేది ఉన్నది, ఇక పోయిన దానికి ఏం చేయలేమా అనేసి వానితో మాట్లాడుకుంటే నేను వీడియో దిక్కు చూస్తున్నా. ఎందుకంటే వీడియో వస్తుందా రావట్లేదా అనేసి ఇక మేమైతే ఫుల్గా నవ్వుకుంటున్నాం. మావాడు అటు నుంచి వెళ్ళి అది కరెంటు రాదు, ఇది ఏందమ్మా పరిస్థితి అనేసి వాడంటా ఉంటే పాపం మరీ అంటే మరీ అదైపోతుందండి. మాతో ఉండే మొన్న ఒక వీడియో చూపెట్టాను కదా, వాళ్ళకైతే ఇన్వర్టర్ కూడా లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నైట్ 2కి 3కి 4కి అలా వస్తుంది కరెంటు. మధ్యాహ్నమైన కరెంటు నైట్ 3కి 4కి అలా వచ్చేస్తుందండి. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, అడ్జస్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడనైతే నేనైతే బగారా రైస్ వేద్దాం అనేసి అయితే రైస్ అయితే నానబెట్టేశాను. సో ఇక అందులోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఇవాళ ఒకటి అనిపించిందండి, మాషిగాడు మా ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నట్టు, వానికి సండే వస్తే నైట్లోనే చెప్తున్నాడంట, డాడీ రేపు సండే కదా, డ్యూటీకి వెళ్ళిపోతావు, డ్యూటీ నుంచి వెళ్ళి వచ్చేస్తావు, మధ్యాహ్నం ఇంటికాడనే ఉంటావు, డే అంతా నాతోనే ఉంటావు కానీ ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఆ చిట్టి అనుకుంటే నాకు ఫోన్ చేసిండు. అసలు వాని ప్రేమ నిజంగా నాకు అర్థం కాదండి. నేను ఉంటా కదా డే అంతగా, నన్ను అడగడు. కాకపోతే వాళ్ళ నాన్న నువ్వు ఉంటావు కదా, ఇవాళ సండే పొద్దునే పోతావు, మధ్యాహ్నం వస్తావు లంచ్కి, ఇంటికాడనే ఉంటావు, ఈరోజు మొత్తం నాతోనే ఉంటావు కదా అనేది చెప్తా ఉంటే నాకు భలే అనిపించింది. మా ఆయన కూడా ఏంటి వీడంటే పిచ్చి అనేసి. నాకు అప్పుడు ఒకటి అనిపించిందండి, వీడు చూపెట్టే ప్రేమ, ఈ ప్రేమ అనేది దేంతో పోల్చాలి కూడా నాకు అర్థం కావట్లేదు. వీడు చూపెట్టే ప్రేమ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ కాలంలో ఎట్లుంది అంటే ప్రేమలు తక్కువ ఉండిపోయాయి, పట్టింపులు పంతాలు, పోతేంటి అహంకారము, ఇంకొకటి ఏమంటారు నాదే నెగ్గాలన్న తత్వం ఎక్కువ అయిపోయింది. వీడిని ప్రేమ చూసాక నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద చూపెట్టింది మనం వేరే వాళ్ళ మీద చూపెట్టడమైనా, వేరే వాళ్ళు మన మీద చూపెట్టడమైనా, ఈ పట్టింపులు పంతాలు నాదే నెగ్గాలన్న అహంకారం అనేది తగ్గించుకుంటే ప్రేమ అన్నవాళ్ళు చాలా ఉంటే నాకు అనిపించిందండి. సో ఈ పట్టింపులు పంతాలు చూపించే వాళ్ళు, ఈ పంత మీద నువ్వు నాకు ప్రేమ చూపించు, ఈ పంత మీద నువ్వు నా మీద ప్రేమ చూపించు, నాకు అందరికన్నా ఎక్కువ నా మీదే ప్రేమ చూపించు అని తత్వం ఉంటే మాత్రము ఈ లోకల్ లొల్లిలు గొడవలు అనేవి ఏముండే అని మా అశ్విన్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాడు వాళ్ళ నాన్న మీద చూపించే ప్రేమ
ఈ ప్రపంచంలో ఆయన మీద ఇంకెవ్వరు చూపించలేదు కావచ్చండి, అంత దారుణం అన్నట్టు. అది ఒక్క సెకండ్ కూడా ఆయనే తనతో ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక నాకు అనిపిస్తుంది వాడిని చూస్తూ ఉంటే, అబ్బా ఇలాంటి ప్రేమలు అందరిలా ఉంటే అసలు గొడవలు కొట్టాటలు ఏ ఉండయి, ఈ ప్రేమ అనేది నా మీద చూపించు అనే పంతం ఉంటే మాత్రము అసలు సీరియస్లీ రియల్లీ నాకు అనిపించింది. అస్సలు గొడవలు కాదు, అసలు మైండ్లో కూడా ఆలోచనలు రావన్నట్టు, గొడవలు పెట్టుకోవాలా, లొల్లి పెట్టుకోవాలా, విడిపోవాలా అన్న ఆలోచనలు కూడా రావని నాకు అర్థమైపోయింది. నాకు నిజంగా సీరియస్లీ నాకు వాడిని యూస్ అయితే భలే అనిపిస్తుంది. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందంటే, కూతురుకు తండ్రికి ఎంత బాండింగ్ ఉంటుందో కొడుకు తండ్రికి కూడా అంతే బాండింగ్ ఉంటుందని మా అశ్విని చూసినా మా ఆయన చూసినా నాకు అనిపిస్తుంది. అంటారు కదా, కూతురి మీద తండ్రికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, బిడ్డకు తండ్రి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని. సో నాకు కూతురు లేకపోయినా కానీ అటాచ్మెంట్ అయితే మా ఆయనకు మావుని మీద, మావునికి మా ఆయన మీద అయితే పిచ్చి. అది ఎంత పిచ్చి అంటే పిచ్చి పీక్స్. చిన్నది ఏమన్నా చేసినా కానీ అచ్చిడితోనే చెప్పేస్తాను అనమాట. నాకు వాళ్ళని చూసినప్పుడు అలా అనిపిస్తుంది, అరే ఈ లోకంలో ఇటువంటి ప్రేమలు అందరికీ ఉంటే అసలు ఎంత బాగుండ్రా, అసలు ఏమన్నా చిన్న మిస్టేక్లు కానీ చిన్న గొడవలు కానీ ఏం కాకుండా అందరం హ్యాపీగా అంత మంచిగా ఉండిపోవురా అనిపించేది అన్నట్టు. సో నాకు సీరియస్లీ నిజంగా ఒక వీళ్ళ మధ్యలో బాండింగ్ చూస్తూ ఉంటే నాకు ఒక అదనిపిస్తుంది అన్నట్టు. ఎంత పిచ్చి వాళ్ళు అంటే మా అశ్వగాడు సీరియస్లీ ఎంత పిచ్చివాడు అంటే అంత పిచ్చివాడు. వాళ్ళ నాన్న అంటే అంతగానే ఎందుకు పిచ్చో ఈ సీరియస్లీ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏమో చెప్పలేం వానికి అంత పిచ్చి ఎందుకో అనేది, ఎందుకంటే ఆయన కూడా వాడిని అలానే చూసుకున్నాడు. సో ఆ ఎఫెక్షన్ వల్ల ఇట్లా వానికి వచ్చిందేమో. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా నిజంగా అర్థం కావట్లేదు. సరేలే వాళ్ళ ఎఫెక్షన్స్ అలానే ఉంటాయి, కాకపోతే వాళ్ళ ఎఫెక్షన్స్ తీరు అన్నీ కూడా అలానే ఉంటాయి, ఎంత బాగుండదు నాకు అనిపిస్తుంది. కానీ అన్నీ కుదరాయి కదండి. మనము ఉండే సమాజం లెక్కలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నువ్వు తోపు అంటే నేను తోపు అన్న కింద ఉన్నది కదా సిచ్యువేషన్ అంతా. అందుకే అన్నీ ఒకేలా ఉండయి అనేసి నాకు అనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడైతే ఇక నేనైతే చికెన్ వండేసాను అండ్ బగారా రైస్ వేసేసాను. అప్పటికి మధ్యాహ్నం 12 అయిపోయింది. మా ఆయన అయితే వచ్చేసిండు. మా ఆయన వచ్చేస్తే మా పిల్లలకి ఆటలకు ఆనందానికి అవధులే ఉండే అన్నట్టు. సో నాకు కూడా అనుకోండి, ఎందుకంటే పొద్దున్న దాకా ఒక్కదాన్ని 2 పిల్లలతో ఉండడమే కాబట్టి బోర్ కొడుతుంది. సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం మేము కూడా. ఎందుకంటే తను వచ్చిండు అనుకో కొంచెం మాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు అండ్ 1 o'clock వచ్చేస్తాడు. అందుకనేసి మేమైతే హ్యాపీగా కూర్చొనేసి గొడిసేపు అన్నం తినిపించుకొని పిల్లలతో గొడిసేపు టైం స్పెండ్ చేసేసి పోయి పడుకుంటాము. ఇక్కడ మా అశ్వగాడు అయితే ఆటలాడుతున్నాడు అండి. మనకు రీసెంట్గా నేను దీన్ని ఆర్డర్ పెట్టాను. వీని టాలెంట్కి సీరియస్లీ నేనైతే హ్యాట్సప్ చెప్పాలి. చదువులో లేడు, ఎందుకంటే అది మా మిస్టేకే. మేము అన్ని ఊరు తిరగడం వల్ల వాడిని చదువు అంతా సగం కట్ చేసుకుంటా వాడి స్టడీ అంతా మేమే నాశనం చేస్తున్నాం. బట్ మేము ఏం చేయలేమండి, ఎందుకంటే ఆడు మాతోనే ఉంటాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాము. ఎక్కడికి వెళ్ళినా స్టడీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇది ఇచ్చాక మన థాట్స్ ఎలా వస్తున్నాయి అంటే అవి చూసుకుంటాం. ఒకసారి బిల్డింగ్ కడుతున్నాడు, ఒకసారి గన్ తయారు చేస్తున్నాడు, ఒకసారి మన అవేంటి కార్లు తయారు చేస్తున్నాడు. సమ్ వాటితోటి ఎన్నెన్ని ప్రయోగాలు చేస్తే ఎన్నెన్ని అయితే అన్నీ తయారు చేస్తున్నాడు అండి. తయారు తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాడు, మమ్మీ ఇచ్చేసా, దీనికి ఏ పేరు పెట్టాలి, దానికి ఏ పేరు పెట్టాలని. వానికి ఇంట్రెస్ట్ ఇలా తయారు చేయాలని. ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టాలి, ఎందుకంటే మొన్న కొన్నది వేస్ట్ అయిపోయింది. 2 గంటల తుపేల్ కంపెనీ అయిపోయింది, అది అస్సలు పని చేయలేదు. మా బుడ్డడు పట్టుకొని ఆడుతున్నాడు తుటా అనుకుంటా. ఇక వాడు ఏం చేస్తున్నాడు, మా చిన్నోడు డ్రైవర్ తీసుకోకుండా తిరుగుతూ ఉంటూ వీడియోలో గలీజు పడుతున్నవారు అని తిడితే ఇక వాళ్ళ నానైతే డ్రైవర్ వేస్తున్నాడు. డ్రైవర్ వేసిందే కాక మా అక్షిత గాడు మరీ డేంజర్ గాడు అన్నట్టు చుట్టూ తిరుక్కుంటా వాడిని కొట్టేస్తున్నాడు. కొడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా, వాడినాడు చుట్టూ తిరుక్కుంటా కొట్టుకుంటా ఏదో ఒకటి అనుకుంటా. ఇప్పుడు నన్నే అంటున్నాడు, చూస్తున్నాడు కదా వీడియో స్టార్ట్ చేసిన వెంటనే అది ఇది అనుకుంటూ ఒర్రేస్తున్నాడు. ఫుల్గా నవ్వొచ్చింది. మధ్యన మా ఆయన కచ్చుడితో నేను ఒక వీడియో తీద్దామని తీస్తూ ఉంటే, చూడు బాబా వీడు ఏమంటాడో చూడు అని అంటే కథ నేను హలో అందరికీ అనుడితోటి తను ఏదో
హలో అందరికి అందుతుండే వాడు వాయిస్ అయినా రేజ్ చేసేస్తున్నాడు అండి పాపం. అది అందుకే చూపేసుకుంటే ఫుల్గా నవ్వేసినాం. మా ఆశగాడు ఆడుకుంటా ఉంటే మా చిన్న వాళ్ళు గిరితే వాడిని కొట్టేసిండు. కొట్టేస్తే వాడు ఏడుస్తున్నాడు అన్నట్టు. ఏదో సంవత్సరాలు లెక్కలు వేసుకుంటూ పోయి వాళ్ళ నాన్న మీద కూర్చున్నాడు. అదొక మూవీ వస్తుంది, అదేదో మూవీ అంటే తీసుకొచ్చేసిండు. సో వీళ్ళకు గన్నుల పిచ్చి ఎక్కువ, గన్నులతో ఆడుకోవడం, గుద్దుకోవడం, తిట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో వాళ్ళ నాన్న మీద కూర్చొని చూస్తూ ఉంటే నేను ఒక్కసారిగా నేను హాయిరా అనేసి అంటే వాళ్ళ నాన్నుండి వాడు సైలెంట్ కూర్చొని చూస్తూ ఉంటూ నువ్వు మధ్యలో గెలుస్తావని తిట్టిండు. నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే వాడిని చిన్నగా మనం ఏమైనా డిస్టర్బ్ చేసినామంటే గబాలా లేచి ఉరక చేస్తా అన్నట్టు. ఇక వాళ్ళ నాన్న అయితే డైవర్ట్ చేసేస్తున్నాడు. నాన్న ఇటు చూడకు, అటు చూడు, అటు చూడు అనుకుంటా. నాకైతే భలే అనిపించింది. మా ఇంటికి ఉంటే మాకు చాలా హ్యాపీ. వీడియోస్ తప్పకుండా లైక్, కామెంట్.